రాష్ట్ర మంత్రిగా అజరుద్దీన్ ఇవాళ మధ్యాహ్నం 12:15 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డిసెంబర్ తర్వాత మరో 2 క్యాబినెట్లు చేరతారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. ఇక మంత్రివర్గ విస్తరణను అడ్డుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని విమర్శించారు. భారత ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జన్మదినం సందర్భంగా ఎస్ఐ తిరుపతి ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. ఇన్ఛార్జ్ ఎస్ఐ యాదగిరి గౌడ్, ఏఎస్ఐ గఫర్, ఏఎస్ఐ మోహన్ రెడ్డి, విద్యార్థులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఇందల్వై మండల కేంద్రంలో ఎక్తా దివాస్ యూనిట్ 2K రన్ ఘనంగా నిర్వహించారు. సిఐ వినోద్ రెడ్డి, ఎస్ఐ సందీప్ పాల్గొన్నారు. నందిపేట్ శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో మంగిరాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష రోజు కొనసాగుతుంది. శుక్రవారం భక్తులకు దర్శనమిచ్చి ఆశీస్సులు అందజేశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి 1,09,000 క్యూసెక్ల వరద పోటెత్తడంతో అధికారులు 26 గేట్లు ఎత్తి 1,00,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం బోధన్ రూరల్ పోలీస్ ఆధ్వర్యంలో 3K రన్ ఫర్ యూనిటీ నిర్వహించారు. జాతీయ సమైక్యత సందేశాన్నిస్తూ సాలూరా మండలం గల సాలూరా క్యాంప్ నుండి జాడి వరకు జరిగిన ఈ పరుగులో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని దేశభక్తిని చాటారు. మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి జిల్లాకు మరోసారి తీవ్ర నిరాశ ఎదురైంది. షబీర్ అలీకి మైనార్టీ కోటాలో మంత్రి పదవి దక్కవచ్చని జిల్లా నాయకులు ఆశలు పెట్టుకోగా అధిష్టానం అజరుద్దీన్ పేరు ప్రకటించింది. ఆయనతో పాటు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేరు కూడా లేకపోవడంతో ఇద్దరికి నిరాశ మిగిలింది. ఆర్ఆర్బీలో 2,569 జూనియర్ ఇంజనీర్ పోస్టులకు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎస్సీఆర్ పరిధిలో 103 పోస్టులు ఉన్నాయి. డిప్లొమా, బీటెక్, బీఈ అర్హత గల అభ్యర్థులు నవంబర్ 30 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 33 ఏళ్ల మధ్యలో ఉండాలి. రిజర్వేషన్ గల వారికి ఏజ్ లో సడలింపు ఉంది.